నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం సహాయ నిధి కింద నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయల నగదు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు నగదు చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వందే మాతరం గీతానికి 150 ఏళ్లు. గూడూరు, మనుబోలు, రాపూరు ప్రాంతాల్లో వందే మాతరం గీతాన్ని ఆలపించిన విద్యార్థులు, అధ్యాపకులు, క్లబ్ల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది. సేవ అవసరమైన చోట క్లబ్ ఉంటుంది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో జరిగిన సేవా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్లూరు గోపాలకృష్ణ తదితరులు. అయ్యప్ప ఆలయ ప్రథమ వార్షికోత్సవానికి ఏర్పాట్లు. గూడూరు కాశీ లేఅవుట్ లో నిర్మించిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే మహాపడి పూజ, మహా సంప్రోక్షణ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరిన శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి ప్రతినిధులు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయలను సీఎం సహాయ నిధి కింద ఇవ్వడం జరిగిందని లబ్ధిదారులు గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు నగదు చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. పట్టణంలోని గమలపాలెంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా 38 మందికి మంజూరైన 21,79,806 రూపాయల నగదు చెక్కులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి ద్వారా 1 రూపాయి కూడా ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే నాయకులు వారిని గుర్తించి పార్టీ కార్యాలయంలో తెలిపితే పార్టీలకు అతీతంగా పేదవారందరికీ సీఎం సహాయ నిధి అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. మనకి ఇక్కడ గూడూరులో 38 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తున్నాం. మొత్తం ఈరోజు 21,79,506 రూపాయలు పేద ప్రజలకి ఈ యొక్క చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మొత్తం మీద మనం గెలిచినప్పటి నుంచి 16 నెలల్లో దాదాపు 396 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది మన కాన్స్టిట్యున్సీలో. అమౌంట్ వచ్చి 3,15,40,871 రూపాయలు ఇప్పుడు వరకు కూడా మనం పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా గతంలో ఈ సౌకర్యం లేదు పేదవాడికి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చనిపోతే 2 లక్షల రూపాయలు యజమానికి ఇచ్చేటువంటి చంద్రన్న బీమా ఉంది. దాన్ని కూడా గత గవర్నమెంట్ నిర్దేశించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఒకసారి కూడా దాదాపు నేను 9 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ తెచ్చి ఇచ్చాను అందరికీ. కానీ మర్చిపోయారు. అది మర్చిపోయి ఓట్లు దాదాపు 40,000 చిల్లర 42,000 చిల్లర మైనస్ ఇచ్చారు మాకు. అంటే మర్చిపోవడం అనేది నమ్మద్రోహం అని. ఎందువల్లంటే సీఎం గారి దగ్గర అన్ని డబ్బులు తీసుకొని రేపు చంద్రబాబు నాయుడు గారికి ఓటు అయిపోతే అంతకన్నా నమ్మద్రోహం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీకేమైనా అర్థం అయిపోతే పేదవాళ్ళకి తెలియదా? నేను పార్టీ పక్కన పెడుతున్నా. పార్టీ విషయం పేదవాళ్ళకి ఈ విధంగా చెక్కులు గతంలో ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారా ఆలోచించండి. మేము పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం. ఏ పార్టీ అనేది మాకు అవసరం లేదు. పేదవాడు ఎక్కడైనా సరే హాస్పిటల్కి వెళ్ళి ఈ యొక్క వైద్యం నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే దాంట్లో మినిమం 50-60% మేము బాబు గారిని మాట్లాడి ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మీకందరికీ కూడా మా నాయకులు మళ్ళీ చెప్తున్నాం, మీకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి మా నాయకులు చెప్పి జరుగుతుంది. ఇంకా మరికొందరు మాట్లాడారు. మీకు పేమెంట్ జరగలేదనే విషయం అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అనేది గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు అవినీతి అక్రమ అరాచకంలో కొనసాగిన ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ అనేది పూర్తిగా విస్మరించారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులుగా 2014లో ఉన్నప్పటి నుంచి 19 వరకు కూడా చెక్కులు తీసుకురావడం 3 కోట్లకు పైగానే మనకు సీఎం రిలీఫ్ ఫండ్ మన నియోజకవర్గంలో తీసుకురావడం కూడా
మళ్ళీ 22 లక్షల రూపాయలు ఈ 15వ విడత మన నియోజకవర్గంలోని అన్ని మండలాలలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అత్యధికంగా గతంలో 14-19లో కంటే కూడా ఈ 15 నెలల్లోనే మన ఆఫీస్లో ఇస్తే వాళ్ళు రెడీ చేసిన తర్వాత స్వయంగా మన ఎమ్మెల్యే గారే తీసుకెళ్ళి తనకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఈ చెక్కులు తీసుకురావటం చాలా గొప్పతనం. మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ చెక్కులు తీసుకునే వాళ్ళందరూ కూడా మనం ఎవరి వల్ల లబ్ధి పొందుతున్నాం అది దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మీరు తీసుకొని మీరు గమ్ముకైపోకుండా ప్రభుత్వం నుంచి జరిగిన సహాయాన్ని ఆ సహకారాన్ని మీరు ప్రజలకు చెప్పి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి తెలియజేయాలి. అదేవిధంగా ఏ కార్యక్రమాన్ని పక్కన పెడతారో కానీ మన శాసనసభ్యులు ఎవరికైతే అర్హులుగా ఉండి పేదవాళ్ళు ఆరోగ్య రీత్యా దెబ్బతింటుంటే ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి వాళ్ళ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అక్కడికి వెళ్ళి లోకేష్ బాబు గారితో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు, అలాగే ఈ సహాయం తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన ముందుగా అన్ని కార్యక్రమాల కంటే ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గం పేద నియోజకవర్గం. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, ఇజ్రాయెల్ కుమార్, నరసింహులు, జలీల్, వినోద్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే సేవ అవసరమో అక్కడ లయన్స్ క్లబ్ ఉంటుందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్లూరు గోపాలకృష్ణ తెలిపారు. గవర్నర్ అధికార పర్యటనలో భాగంగా గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రెండవ పట్టణంలోని నరసింహరావుపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్లూరు గోపాలకృష్ణ అధికార పర్యటన కార్యక్రమాల్లో భాగంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్ దాతృత్వంతో ప్లేట్లు, గ్లాసులు మరియు వాసిలి రాజేశ్వరమ్మ జ్ఞాపకార్థం వారి సహోదరి డాక్టర్ సుగుణమ్మ టీవీని అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ గవర్నర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎక్కడైతే సేవ అవసరమో అక్కడ లయన్స్ క్లబ్ ఉంటుందని, ముఖ్యంగా గూడూరు లయన్స్ క్లబ్ వారు నిత్యం పేదలకు నిర్వహించే సేవా కార్యక్రమాలు మరువులేనివని తెలిపారు. ప్రధానంగా విద్య, వైద్యం అందించడంలో ముందుంటున్నారని ఆయన వివరించారు. ఎక్కడ సేవ అవసరం ఉంటుందో అక్కడ మన లయన్స్ క్లబ్ ఉంటుంది. ఆ విధంగా లయన్స్ క్లబ్ గూడూరు వాళ్ళు ఈరోజు చాలా సేవా కార్యక్రమాలలో పాల్పంచుకున్నారు. దానిలో భాగంగా మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రమణయ్య గారు వారి ఎయిమ్ విద్య, వైద్యం ఆ 2 కార్యక్రమాలను లయన్స్ క్లబ్ గూడూరు వారు చాలా అద్భుతంగా సేవలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 2 స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో పేద పిల్లలకి వాళ్ళు చదువుకునేకి అనుకూలంగా ఉండేందుకు చైర్స్, ప్యాడ్స్, తర్వాత బెంచెస్ ఇచ్చినారు. వారు పుస్తకాలు దాచుకునేందుకు బీరువాలు కూడా డొనేట్ చేసినారు. ఈ కార్యక్రమాలన్నింటికీ సేవాదాతలతో వారు అందరినీ క్రోడీకరించుకొని అందరి దాతలతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. అనంతరం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సైదాపురం వెళ్ళి స్కూల్స్ లోని బెంచెస్, డెస్కులు, బీరువాలన్నీ ఇచ్చేసి వచ్చాము. ఈరోజు ఈ స్లమ్ ఏరియాలో ఉండేటువంటి అంగన్వాడీస్ కూడా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు వాళ్ళ పిల్లలకి 3-4 అంగన్వాడీలకి ఈ గ్లాసులు, ప్లేట్స్, అదేవిధంగా టీవీ ఈరోజు నరసింహరావుపేటలో ఉండేటువంటి అంగన్వాడీలు కూడా ఈరోజు మాకు ఇంతకుముందు మా లైన్ మెంబరు యాక్టివ్ పర్సన్గా ఉండేటువంటి లయన్స్ సుగుణమ్మ గారు, ఆమె లయన్స్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆమె అందరికీ గూడూరులో అందరికీ పరిచయస్తురాలు. ముఖ్యంగా వారి సిస్టర్ రాజేశ్వరమ్మ గారు కరోనాలో ప్రాణపదించడం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. సమంగా వారి జ్ఞాపకార్థం కూడా ఈమె ఈరోజు ఈ టీవీ లయన్స్ క్లబ్ ద్వారా ఇవ్వడం, అది మా గవర్నర్ గారి చేతుల మీదుగా ఇక్కడ గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వస్తూ మా ఇక్కడ నరసింహరావుపేటలోని అంగన్వాడీ పాఠశాలకు కూడా మా రియాజ్ సార్ దాతృత్వంతో ప్లేట్స్ మరియు గ్లాసులు, అదేవిధంగా సుగుణమ్మ డాక్టర్ గారి దాతృత్వంతో వాళ్ళ అక్క రాజేశ్వరమ్మ పేరు మీద ఈరోజు ఒక టీవీని బహుకరించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా అంగన్వాడీలో చదువుతున్న పిల్లలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్లేట్లు, గ్లాసులు కావచ్చు, అలాగే ఆ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసంగా ఒక టీవీని బహుకరించడం చాలా సంతోషం. ఎందుకంటే లయన్స్ క్లబ్ అనేది చారిటీస్కి ఒక మార్గదర్శి. లయన్స్ క్లబ్ ఏర్పడిన తర్వాత ఎంతోమంది దాతలు వాటిని చూసి ఇన్స్పిరేషన్ పొంది ఈరోజు ఇలాంటి కార్యక్రమం ముందుకు వస్తున్నారంటే ముందుగా ఈరోజు ఇక్కడ వచ్చిన లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి గోపాలకృష్ణ గారికి
మరియు ఇక్కడ గూడూరు ప్రెసిడెంట్ అయినటువంటి రమణయ్య గారికి, అలాగే మాకు మార్గదర్శులు మా పెద్దలు అదేవిధంగా మా అక్కగారు సర్ది రాజేశ్వరమ్మ గారు ఆమెకి చదువన్నా విద్యన్నా వైద్యం అన్నా చాలా ఆమెకి ఇష్టంగా ఉండేది. ఎంతమందికో పిల్లలు పేద విద్యార్థులు కూడా ఆమె చదివించి ఇంజనీర్ల గడ్డి అంతా చేసి అంతా పెట్టేది. పిల్లలు స్టూడెంట్స్ ఎప్పుడైనా ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే మళ్ళీ కూడా ఫీజులు కట్టేది చాలా చేసేది. ఆమె బాటలో మేము కూడా ముందు ఇంకా చాలా సేవా కార్యక్రమాలు మా పిల్లలు సంఘాలతో అందరితో చేస్తారని లయన్స్ వాళ్ళతో ఈ రోజు కాదు మాకు అంగన్వాడీ వాళ్ళతో కూడా 20 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది. మేము ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ఎంచుకుంటాం, ఎందుకంటే వాళ్ళు అడగలేరు, అడిగినా కానీ ఇచ్చే దాతలు కూడా కొంచెం ముందుకు రారు. గవర్నర్ దంపతులను అలాగే టీడీపీ మైనారిటీ నాయకులు రహీంను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు అక్కన రమణయ్య, కార్యదర్శి ఆర్వి చంద్రారెడ్డి, కోశాధికారి పి వీరేంద్రనాథ్, ఏలూరు అరుణ, వాకాటి రామ్మోహన్ రావు, జగన్మోహన్, రీజనల్ చైర్మన్ ఆదర్శ కృష్ణమూర్తి, జాయింట్ చైర్మన్ ప్రసాద్, అంగన్వాడీ కార్యకర్త హెప్సీబా తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్ లో కొలువైన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్ లో దాతల సహకారంతో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం పూర్తి చేసుకుంది. ఆలయ నిర్మాణం జరిగి ఏడాది కావడంతో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శనివారం వైభవంగా జరగనున్నాయి. పాలిచెర్ల వారిపాలెం చెందిన వరిదిరెడ్డి వెంకటశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు నవీన్ కుమార్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి 5 లక్షల రూపాయలు అందజేశారు. దీంతో ధ్వజస్తంభంకు, తొడుగులకు మహా సంప్రోక్షణ, అన్నప్రసాదం, గ్రామోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. అలాగే శనివారం సాయంత్రం మహాపడి పూజ కార్యక్రమం, పూలంగి సేవ తదితర కార్యక్రమాలు జరుగుతాయని భక్తులు, దాతలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి ప్రతినిధులు కోరారు. ప్రథమ వార్షికోత్సవం మన గూడూరు అయ్యప్ప స్వామి దేవస్థానంలో మన కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామి. దానివల్ల భక్తులందరూ పాల్గొని ఉదయాన్నే మన పంచామృత అభిషేకాలు ఉంటాయి. అలాగే మధ్యాహ్నం అన్నప్రసాదం ఉంటుంది. ఉదయం 8 గంటలకి గ్రామోత్సవం మన అయ్యప్పగుడి నుంచి బయలుదేరుతుంది. సాయంత్రం 10 పూజ కూడా ఉంటుంది స్వామి. తదుపరి భజన కార్యక్రమం ఉంటుంది. స్వాములందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణం. స్వామి. గూడూరు పట్టణం, గూడూరు పరిసర ప్రాంతాల అయ్యప్ప భక్తుల సుదీర్ఘ కళ అంటే అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణం అనేది ఒక సుదీర్ఘ కళ ప్రతి స్వామికి. ఆ కళ గూడూరు పట్టణ పరిసర ప్రాంతాలు అయినటువంటి దాతల సహకారంతో వాళ్ళు ముందుకొచ్చి మేమున్నాం మీరు కానివ్వండి అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చి ఈ దేవస్థాన నిర్మాణానికి దాతల సహకారం ఎప్పటికీ మర్చిపోలేం. అనుకున్న టయానికి గత సంవత్సరం 6, 7, 8 ఈ నవంబర్ నెలలోనే ఈ దేవస్థానానికి కుంభాభిషేకం చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి నేటి వరకు కూడా ప్రతి బుధవారం ఈ దేవస్థానంలో మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం, సాయంత్రం భజన కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా. మంగళవారం వస్తేనే రేపు అయ్యప్ప గుడికి పోవాలి మేమనే వాళ్ళ ఇళ్లలో ఒక పండగ వాతావరణం లాగా ఉండే భక్తులు. ఆ విధంగానే కూడా ఒక బుధవారం వస్తే ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడ వంట చేసి అన్నప్రసాదం రెడీ చేసి వచ్చిన భక్తులకు అందరం కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకో సంతోషించదగ్గ విషయం ఏంటంటే ప్రథమ వార్షికోత్సవం ఎంతో వైభవంగా చైర్మన్ కేశార్ సురేష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి కలగట్ల శివయ్య నేతృత్వంలో చిలకూరు మండలం పాలిచెర్ల వారిపాలెం గ్రామానికి చెందిన కీర్తిశేషులు వరిదిరెడ్డి వెంకటశేషారెడ్డి కుమారులైనటువంటి నవీన్ కుమార్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిల దాతృత్వంతో ఈ ధ్వజస్తంభానికి తొడుగులు ఇత్తడి బ్రాస్తో 5 లక్షల రూపాయల వ్యయంతో రేపు తొడిగి విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్ తదితరులు సూచించారు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు క్లబ్ ఆధ్వర్యంలో బీరువా, స్టడీ చైర్లు తదితర వస్తువులు అందజేశారు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్లబ్ ప్రతినిధులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు బీరువా, 10వ తరగతి విద్యార్థులకు స్టడీ చైర్స్, అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కూర్చునేందుకు 10 డెస్కులు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం లయన్స్ గవర్నర్ ఎల్లూరు గోపాలకృష్ణ వారి సతీమణి అరుణ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం క్లబ్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్లబ్ గవర్నర్ గోపాలకృష్ణ, చైర్మన్ రియాజ్ అహ్మద్ తదితరులు మాట్లాడుతూ పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని సేవా కార్యక్రమం నిర్వహించామన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని సూచించారు. క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు వివరించారు. ఫ్యూచర్ లో మీరు పెద్దగా అయిన తర్వాత
ఈ అలవాటు రావాలనేసి కోరుకుంటున్నాను. లయన్స్ ఇంటర్నేషనల్ ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ సేవా కార్యక్రమాలు మా మెంబర్స్ అందరు చేస్తుంటారు. ఈ లయన్స్ క్లబ్ 107 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన సేవలు అందిస్తూ 200 దేశాలలో 15 లక్షల మంది మెంబర్స్ టార్గెట్ చేసుకొని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క చోట ఎక్కడ అవసరం ఉందంటే అక్కడ మా లయన్ మెంబర్స్ అందరూ ఆ సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. చాలా చోట్ల పెద్ద పెద్ద ఈ వరదలు అవన్నీ వచ్చిన చోట కూడా మా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతుంటాయి. మన మెడికల్ క్యాంప్స్ అలాంటివి కూడా చేస్తూనే ఉంటారు ఇక్కడంతా. ఇప్పుడు ఈ సంవత్సరం మా డిస్టిక్ది ఫోకస్ ఆన్ గోల్ అని ఈ సంవత్సరం మేము ఈ సేవా కార్యక్రమాలను సేవ చేస్తూ మనందరి అవసరాలను గుర్తించి సేవ చేస్తున్నాం మా క్లబ్ మెంబర్స్ అందరూ. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ చేతులుగా జరగాలనేసి అడిగినారు. యాక్చువల్గా మాది డిసెంబర్లో ప్లాన్ చేసినాము, కానీ ఈ సేవ చాలా అవసరము, ఇక్కడ చాలా రిక్వైర్మెంట్ ఉంది అనేసి అనడం వల్ల నేను 1 నెల ముందే వచ్చినాను. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇచ్చినటువంటి స్వాగత సత్కారాలు కానివ్వండి, డిసిప్లైన్ కానివ్వండి, అదేవిధంగా ఉపాధ్యాయులు ఏ విధంగా డిసిప్లైన్గా ఉన్నారు, పిల్లల్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, హెడ్ మాస్టర్ ఏ విధంగా క్రమశిక్షణగా ఉన్నారు అని చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. వెరీ గుడ్ సార్. చాలా బాగా డిసిప్లైన్గా ఒక కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఇంత డిసిప్లైన్ ఉండదు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు బంధించేస్తారు లోపలేసి. అట కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా మంచిగా తీర్చిదిద్దుతున్నారు పిల్లల్ని. చాలా మిమ్మల్ని అందరినీ ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా మనసారా లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు తరఫున ఎందుకంటే కేవలం వాళ్ళ బిడ్డల కోసమే చైర్స్, వాళ్ళ బిడ్డల కోసమే ప్యాడ్స్ కాకుండా వేరే వాళ్ళ బిడ్డలకు ఇచ్చి వాళ్ళ ఆనందాన్ని చూడాలి అనుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు మన పాఠశాలకు వచ్చినందుకు పాఠశాల చాలా సంతోషపడుతుంది. నిజంగా అక్కడ రమేష్ సారు నేను అడిగినానని చెప్పారు, కానీ సారే ఇస్తానని చెప్పారు. వాలంటరీగా పాపం సారే నేను ఇందూరుకి ఇచ్చాను, ఇందూరుకే ఇచ్చాను సేనా, మీకు ఎంతమంది ఉన్నారు, నేను ప్యాడ్స్ ఇస్తాను అని చెప్తే బంగారం సార్ తీసుకుంటామని చెప్పాం. అదే ఆయన క్రెడిటే, నేనేం అడగలేదు, ఆయన ఏదో చెప్పాడు అంతే. ఈ స్కూల్లో కలిసి పనిచేసాము, కానీ సార్కి ప్రమోషన్ వచ్చిన దానివల్ల ఇక్కడికి మళ్ళా హెడ్ మాస్టర్గా కూడా వచ్చాడు. ఆ విధంగా ఎవరికైనా సరే అక్కడ చేసిపోయి ఇక్కడ కూడా నాకు అదే సంతోషం. ఇక్కడ ఈ పాఠశాలలో చదివి ఈ గ్రామానికి ఒక లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా రావడం నాకు చాలా సంతోషము. ఆయన ఫోన్ చేసి నేను నీకేం కావాలి అని అడిగితే ఈ విధంగా పిల్లలు నేల మీద కూర్చుంటున్నారు, సాయంత్రం ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం ఉదయం సాయంత్రం స్టడీ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి స్టడీ చేసి ఏమన్నా ప్రయత్నించండి అని అడిగితే సరే అలాగే ఇస్తానని చెప్పి నేను అది మొదలుపెట్టాను. నా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అడిగిన తక్షణమే నేను ఎవరింటికి ఒక్కరింటికి మాత్రం పోయాను. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు అక్కన రమణయ్య, క్లబ్ ప్రతినిధులు ఆదర్శ కృష్ణమూర్తి, ప్రసాద్, బ్రహ్మదేవి సీనయ్య, వాకాటి రామ్మోహన్, రూపేష్ రెడ్డి, కళ్యాణ సాయి, రవిచంద్ర, వీరేంద్రనాథ్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో భాగంగా రాపూర్లోని పోలీస్ స్టేషన్లో వందే మాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటరాజేష్ మాట్లాడుతూ యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని, దేశ రక్షణ కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో, వారిలో దేశభక్తిని నింపడంలో గీతం గొప్ప పాత్ర పోషించిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, జూనియర్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క బ్రిడ్జ్ యొక్క భావం చాలా ఎవరు రాశారో అందరూ తెలుసు. ఎవరు రాశారు ఐడియా ఉందా? చెప్పండి. బ్రిడ్జ్ యొక్క భావం అందరం ఏకతాటిపై ఉండాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది గీతాన్ని. కావున మన యొక్క జాతీయ పౌరులు ఎవరున్నా మన పౌరులందరూ కలిసిమెలిసి తాటిపై ఉండాలని, దేశాన్ని రక్షించే భాగంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని, ఏదైనా సందర్భంలో ఒకే
విధంగా అంటే ఒకటే ఆలోచనతో ముందుకు పోవాలని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ మార్నింగ్ మనం స్కూల్స్లో కాలేజెస్లో కానీ. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సూచనల మేరకు వందే మాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద వందే మాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అరుణ్ తేజ్, సర్వేయర్ అనురూప్, విఆర్ఓలు నాగార్జున రెడ్డి, శ్రీనివాసులు, నాగేశ్వరరావు, గుణశేఖర్, రాకేష్, బుజ్జయ్య, సచివాలయం సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. హాకీ క్రీడ ప్రారంభించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గూడూరులోని ఎమ్మెల్యే నివాసం వద్ద హాకీ క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాకీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హాకీ క్రీడ ద్వారా గూడూరు నుండి ఎంతో మంది క్రీడాకారులు రాణించి గుర్తింపు పొందారన్నారు. హాకీ 100 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా క్యాలెండర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాకీ క్రీడా ప్రతినిధులు స్పర్జన్ రాజు, దీపక్ ఆకాష్, అబ్రహాం కుమార్, భాస్కర్, రవిచంద్ర, గోపి తదితరులు పాల్గొన్నారు. హాకీ మా స్పర్జనన్న, అలాగే మా గోపాల్, అలాగే మా గోపన్న వీళ్ళందరూ కూడా గుర్తొచ్చే పరిస్థితి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మా దీపు హాకీలో అందరూ కూడా కోచింగ్ ఇస్తూ పిల్లలందరూ కూడా తర్ఫీదు చేస్తున్నటువంటి పరిస్థితి. రోజు గ్రౌండ్కి వెళ్తే ఉదయాన్నే మా దీపు ఉంటాడు, పిల్లలకి ట్రైనింగ్ ఇస్తా. అదే మా స్పర్జనన్న నేను వచ్చి ఈ రోజు వరకు 100 సంవత్సరాలు పూర్తయింది. హాకీ మొదలుపెట్టి నా సందర్భంగా ఈ క్యాలెండర్ని విడుదల చేయాలని చెప్పారు. చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా గూడూరు గర్వకారణం. నేను చెప్పిన పేర్లన్నీ కూడా గూడూరుకి గర్వకారణం. అలాగే దాంట్లో కూడా మా అబ్బి కూడా బ్రహ్మాండ హాకీ ప్లేయరు. వీళ్ళందరూ సమిష్టి కృషితో గూడూరులో ఉన్నటువంటి బిడ్డలు స్టేట్కి అలాగే సెంట్రల్ కూడా పోయారు, ఇండియా కూడా ఆడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ హాకీని ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. బిడ్డల్ని ఖచ్చితంగా హాకీ కోచింగ్లో చేర్చి గూడూరుకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా అన్న స్పర్జనానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరులో హాకీని ఈ విధంగా అందరికీ తెలిసే విధంగా అందరూ ఆడే విధంగా తరపుదిచ్చినటువంటి ఈ టీంకి అంతా కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి 100 సంవత్సరాల సందర్భంగా హాకీ ప్లేయర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా మా ఎమ్మెల్యే గారితో ఇండియాలో ఇది ఈరోజుతో 100 సంవత్సరాలు అయ్యింది హాకీ వచ్చి. దానివల్ల ఇండియా మొత్తం మీద ప్రోగ్రాం జరుగుతూ ఉంది. దానికి మేము మా ఎమ్మెల్యే గారి దగ్గర ఇది ప్రజెంట్ చేస్తున్నాము. కాబట్టి అందరికీ మంచి. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో వైజేపీ లయన్స్ క్లబ్ పట్టణం మరియు వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో వందే మాతరం గీతాన్ని ఆలపించారు. గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్లబ్ ప్రతినిధులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. అనంతరం క్లబ్ డిస్టిక్ వైస్ గవర్నర్ ఆర్వి రావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు గురునాథం, సుధాకర్, గోపీనాథ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, వెంకయ్య, ప్రభాకర్, ఎస్ఎల్ఎన్ స్వామి, రవీంద్రారెడ్డి, రాజేంద్ర ప్రసాద్, హరికృష్ణ, రత్నయ్య, మణి, కావేరి, కుట్టు శిక్షణ మహిళలు తదితరులు పాల్గొన్నారు. వందే మాతర గేయం రచించి 150 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన క్లబ్స్, లయన్స్ క్లబ్స్ ద్వారా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి విచ్చేసి జయప్రదం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి, భారత పౌరులందరూ కూడా దేశం తరపున, నా తరపున
ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యవర్గం అంతా కూడా ఈ యొక్క డిఎన్ఆర్ కమిటీ హాల్ నందు మన నిత్యము చేసే కుటుంబ శిక్షణ కార్యక్రమం చేసే మహిళల ద్వారా ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం వందే మాత్రం ఆ గీతాన్ని మనం 150 సంవత్సరాలు ఈ రోజుకు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు కేంద్రం ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 10 గంటలకి డిఎన్ఆర్ కమిటీ హాల్లో మా లైన్స్ మిత్రులు మరియు టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలు లయన్స్ క్లబ్ విడిజి 2 గవర్నర్ ఆర్వి రావు గారికి మరియు కుటుంబ శిక్షణ నేర్పిస్తున్నటువంటి కావేరి గారికి మరియు సభ్యులకి అందరికి కూడా పేరు పేరున ఈరోజు ఈ వందే మాతర గీతాన్ని ఆలపించడానికి మనకు ఒకే ఒక ఏకైక కులం మనం భారతీయులం. వందే మాతరం అనే గీతాన్ని కుల మతాలకి అతీతంగా అందరూ ఒక్కటిగా జీవించడానికి దీన్ని రచించినటువంటి ఆ మహనీయులకి. గూడూరు పట్టణంలోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో స్ఫూర్తి సేవా సమితి అధ్యక్షుడు దామోదర్ రాజు కుమార్తె సాత్విక జన్మదినం సందర్భంగా వృద్ధులకు భోజన వసతి కల్పించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు దామోదర్ రాజు, సంస్థ ప్రతినిధులు నారాయణ రాజు, నరసరాజు, బాలకృష్ణం రాజు, సుధాకర్ రాజు, సురేంద్ర, కోదండపాణి, సుబ్రహ్మణ్యం రాజు, దయాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. సాత్విక జన్మదిన సందర్భంగా ఈ సాయిరాం చారిటీ ట్రస్ట్ ద్వారా స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వృద్ధులకు మధ్యాహ్నం భోజనం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. పోయిన నెలలో ఒక కార్యక్రమం చేసాం. ఆ రోజు మాటిచ్చాం మేడంకి, మేము నెలకి కనీసం ఒకటి చేస్తామని. ఈరోజు నాకు వెలగడం అనేది చాలా సంతోషంగా ఉంది. తర్వాత 17వ తేదీ, ఇదే నెల 17వ తేదీ మా మనవరాలు హార్వి జన్మదినం ఉంది. ఆ రోజు నేను ఉండకపోవచ్చు, నేను శబరిమల అయిపోతున్న కారణంగా ఆ రోజు ఉదయం అల్పాహారం కోసం ఆ మేడంకి మనం దానికి సరిపడా ఇచ్చుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు స్ఫూర్తి సేవాసం సభ్యులకు మనవి, ఏదైనా మీకు పిల్లలు జన్మదినాలున్నా, మ్యారేజీలున్నా ఊరికే వేస్ట్గా అది ఇది చేయకుండా ఇలా ఉపయోగపడతారని నేను స్ఫూర్తి ద్వారా మనవి చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం సాయిరాం చార్టీస్ నందు మా అధ్యక్షుడు గారు మా పుట్టినరోజు సందర్భంగా మధ్యాహ్నం భోజనం కార్యక్రమం అరేంజ్ చేస్తున్నాము. అలాగే మా ప్రెసిడెంట్ గారు లాస్ట్ మంత్ నుంచి ఈ సాయిరాం దానికి ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ చేయాలని డిసైడ్ చేశారు. కాబట్టి స్ఫూర్తి తరఫున ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే కంపల్సరీగా ఉద్దేశం చేస్తామని. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం హోమాలు ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు పాల్గొని రాహుకాల పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గుంటూరుకు చెందిన రామస్వామి, సురేఖ వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వర ఆలయంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా మహాశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పసుపులేటి రామ్మూర్తి, సునీల్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సర్వజ్ఞాన సంపన్న నా వీడియో తీసి నువ్వు మనం చూడాలి కదా. నువ్వు ఇంకో శాస్త్రేణ మహవం, కాలశాస్త్రేణ మహవం, మహవం, వేదశాస్త్రేణ మహవం, మహాశాస్త్ర నువ్వు చూసుకో వందనమప్ప భగవతి శరణం. అన్న సంతర్పణ చేసేవారు ప్రతి బుధవారం, శుక్రవారం, కార్తీక మాసంలో ఒక ఆదివారం, శనివారం తప్ప మంగళవారం ఒక రోజు ప్రతిరోజు కూడా అన్న సంతర్పణ. ఈ రోజు అన్న సంతర్పణ చేసిన వారు పసుపులేటి కూతురబోయిన రామ్మూర్తి గారు. ఈ దేవస్థాన ప్రాసెస్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాడు నాకు. ఆయన ప్రతిసారి వచ్చేవాడండి. ఇప్పుడు అంటున్నాడు ఆయన రామ్మూర్తి. అదేవిధంగా వాడు కుమారుడు సునీల్ గారు, ఆయన ధర్మపత్ని సంతోషరావు గారు, వాళ్ళ పిల్లలు ఇట్టండి. ఈరోజు అదే కాదు, మామూలుగా కూడా ఏ సహాయం అడిగినా కూడా కాదని కూడా చేస్తుంటారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి పసుపులేటి రామ్మూర్తి గారు కానీ సునీల్ కానీ అందరికి ఆయుర ఆరోగ్యాలు, మా పద్మేశ్వరం బాగా చదువుకొని ఉద్యోగం రావాలి. అదేవిధంగా దేవర్షిని కూడా డాక్టర్ అమ్మ కావాలని కోరుకుంటూ ఆ పరమేశ్వర శుక్రవారం, కార్తీక మాసం ఎంత పవిత్రమైన రోజు కానీ ఈ రోజు ఏ పలుకు పలికినా ఖచ్చితంగా ఏ తీరుతుంది ఆ భగవంతు. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ్ బంగారం ధర 11,520 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 92,160 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,20,180 రూపాయలుగా పలికింది. ఇక గ్రాము వెండి ధర 157 రూపాయల 80 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం సహాయ నిధి కింద నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయల నగదు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు నగదు చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వందే మాతరం గీతానికి 150 ఏళ్లు. గూడూరు, మనుబోలు, రాపూరు ప్రాంతాల్లో వందే మాతరం గీతాన్ని ఆలపించిన విద్యార్థులు, అధ్యాపకులు, క్లబ్ల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది. సేవ అవసరమైన చోట క్లబ్ ఉంటుంది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో జరిగిన సేవా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్లూరు గోపాలకృష్ణ తదితరులు. అయ్యప్ప ఆలయ ప్రథమ వార్షికోత్సవానికి ఏర్పాట్లు. గూడూరు కాశీ లేఅవుట్ లో నిర్మించిన
శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే మహాపడి పూజ మహా సంప్రోక్షణ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరిన శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినుసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.